ఇది ప్లాన్. అబ్బా, కాపురాలు నిలబెట్టడం అంటే కష్టం గాని ఇలాంటి కాపురాలు కూల్చే పనులు ఎన్ని చెయ్యాలన్నా మళ్ళీ మళ్ళీ చెయ్యాలనిపిస్తుంది. ఇక నేను చూసుకుంటానుగా, ఉంటాను. మారవంటే నువ్వు మారవా? ఎప్పుడు ఏం తప్పుడు పనులు చేద్దామని చూస్తూనే ఉంటావా? నీకు తోడు నీ కుటుంబం ఒకటి, అందరూ అందరే. మారతావు మారతావు అని ఎదురు చూస్తూ ఉంటే నువ్వు మారవని అర్థమైపోతుంది. కుక్కతో ఒక వంకర అని నీ వంకర బుద్ధి ఎప్పటికీ మారదు. ఛీ, నీది ఒక జన్మేనా? ఇదిగోండి. ఇంటర్వ్యూకి వచ్చారా? అవునండి. ఓకే, కూర్చోడు, పిలుస్తాను. తను నా సీనియర్ చేయి కదా, చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు. తనేనా? తనలా ఉన్న తన్ని చూసి నేను భ్రమపడ్డానా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాయా? ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాం సార్. ఓకే, క్యారీ ఆన్. ఓకే సార్. హలో మేడం. ఇంటర్వ్యూకి నేను చెప్పిన కళ్యాణి వచ్చింది. రానివ్వండి మేడం, చాలా మంది అలా వస్తుంటారు పోతుంటారు. కానీ తను అందరిలాగా పోకూడదు. ఇంకో ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయపడాలి. దాని ఫోటో పంపిస్తాను, చూడు. ఓకే మేడం, ఇంటర్వ్యూ చేసేది నేనే. మీరు ఎలా చెప్తే ఇంటర్వ్యూ అలా జరుగుతుంది. ఓకే, నేను చెప్పినట్టు చెయ్యి. ఈ ప్రశ్నలు అడగగానే ఆ అమ్మాయి మళ్ళీ ఇల్లు దాటి రావాలంటేనే భయపడుతుంది. మ్యాటర్ అర్థమైంది మేడం, ఇంకా నాకు వదిలేయండి. ఓకే మేడం.
శ్రీలత నేనేనండి. రండి. ఆకాష్ రండి. విజయ్ రండి. కళ్యాణి మీరు రండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. కూర్చోమంటే కుర్చీలోనే సరిగా కూర్చోలేకపోతున్నావు, ఇంకా జాబ్ ఏం చేస్తావు? సార్ అంటే అది ఆ, కారణాలు వద్దులే గాని చదువు పూర్తి కాకుండానే ఉద్యోగానికి వచ్చేసావా? అంటే కంప్లీట్ చేస్తాను సార్. ఆహా, మరి ముందే ఎందుకు ఇంటర్వ్యూకి వచ్చావు? ఓ ఒకసారి ట్రయల్ వేద్దామనే? సార్ ఇలా సగం చదివి ఉద్యోగాలకు వస్తే ఏం పని చేస్తారమ్మా? మరీ మా కంపెనీ అంటే అంత చీప్గా కనిపించిందా? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఎంతెంత చదివారో తెలుసా నీకు? వాళ్ళని కాదని డిగ్రీయే పూర్తి చేయని నీకు జాబ్ ఇస్తామని ఎలా అనుకున్నావు? ఇంటర్వ్యూ మధ్యలోనే వచ్చేసాడేంటి? అప్పుడే నెక్స్ట్ పర్సన్ పిలిచారా? వెళ్ళవమ్మా. సార్ రండి సార్, కూర్చోండి. ఎండి గారికి విషయాలని తెలీదా? ఎండీనా? అవునులే, మర్డర్ చేసిన ఫ్యామిలీ కదా, అలాంటి మర్యాదలు ఎలా తెలుస్తాయి? మర్డర్ ఏంటి? వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మని మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు సార్. ఆ కేసులో ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందంట సార్. ఈవిడ తక్కువదేం కాదు సార్. పోలీస్ ఆఫీసర్ శౌర్యకి సంపద అనే భార్య ఉండగానే అతన్ని ట్రాప్ చేసి మరీ పెళ్లి చేసుకుందంట ఈవిడ. హలో, ఆగండి. రాజ్ కుమార్, తన పర్సనల్ విషయాలు మనకెందుకు? ఆయన మర్డర్ చేసింది వాళ్ళ నాన్న, ఆ అమ్మాయి కాదు కదా. అయినా కన్న తండ్రికే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందంటే తను సిన్సియర్ అని అర్థమవుతుంది. ఆ విషయాన్ని వదిలేద్దాం. కళ్యాణి, డిగ్రీ కంప్లీట్ కాకుండా ఈ జాబ్కి ఎలా అప్లై చేసావు? అయినా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి కదా, సడన్గా మధ్యలోనే డిగ్రీ ఎందుకు వదిలేసావు? మా అమ్మ చనిపోవడం వల్ల మానేశాను సార్. ఓ సారీ, బట్ డిగ్రీ లేకుండా ఈ జాబ్ ఇవ్వలేం. నేను వచ్చింది కూడా ఈ జాబ్ కోసం కాదు సార్. నాకు పార్ట్ టైం జాబ్ కావాలి. అవకాశం ఉంటే ఆ జాబ్ నాకు ఇవ్వండి. అలాంటి జాబ్స్ ఉన్నాయని నీకెవరు చెప్పారు? నా ఫ్రెండ్ ఇక్కడే వర్క్ చేస్తుంది, తనే చెప్పింది. ఇదిగో, డిగ్రీ లేకుండా ఇక్కడ ఏ జాబు లేదమ్మా. సార్, ఇలాంటి వాళ్ళకి జాబ్ ఇస్తే మనం ఇబ్బందులు పడతాం సార్. పంపించేద్దాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో
మా దగ్గర క్లర్క్ జాబ్ ఒకటే ఉంది, చేయగలవా? సార్ ఆ జాబ్ అయినా చెప్పు, చేస్తావా? చేస్తాను సార్. నాకు జాబ్ కావాలి అంతే. ఏ జాబ్ అన్నది ముఖ్యం కాదు నాకు. జాబ్ ఇస్తే చాలు. ఓకే దెన్, నువ్వు ఆ జాబ్లో జాయిన్ అవ్వు. కొంచెం వెయిట్ చేసి అపాయింట్మెంట్ లెటర్ తీసుకెళ్ళు. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్. అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేయించండి. ఓకే సార్. చెప్పండి మేడం. నువ్వే చెప్పాలి. ఇంతలోనే చెప్పడానికి ఏముంది మేడం? ఇంటర్వ్యూ ఎలా జరిగిందో, దాన్ని ఎలా అవమానించి పంపించారో అది చెప్పు. చెప్పారు కదా మేడం, అది యాజ్ టీజ్గా ఫాలో అయ్యాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడేసరికి ముఖం నల్లగా మాడిపోయింది. గుడ్. తనే చివరికి జాబ్ అక్కర్లేదని వెళ్ళిపోయిందా? తను వచ్చిన జాబ్ తనకు ఎలాగూ రాదు మేడం. డిగ్రీ సగమే కదా చేసింది. అందుకే జాబు రాదని చెప్తూ బాగానే ఇన్సల్ట్ చేశాను. మొత్తానికి నేను కోరుకున్నట్లుగా అది పారిపోయేలా చేశారు కదా? లేదు మేడం. అదేంటి, వెళ్ళలేదా? సమయానికి మా ఎండీ గారు వచ్చి ఇంటర్వ్యూలో కూర్చున్నారు. అందుకే ఎక్కువ మాట్లాడలేకపోయాను. అంటే మీ ఎండి దానికి జాబ్ ఇచ్చాడా? లేదు మేడం. అది వెళ్ళలేదు అంటావు, జాబ్ ఇవ్వలేదు అంటావు. అసలేం జరిగిందో క్లారిటీగా చెప్పు. మా ఎండీ గారు కూడా జాబ్ రాదనే చెప్పారు. కానీ ఆ అమ్మాయి ఈ జాబ్ నాకు అవసరం లేదు, పార్ట్ టైం జాబ్ ఇవ్వండి చాలు అని బతిమలాడింది. క్లర్క్ పోస్ట్కి జాయిన్ అయింది. అదైనా ఎందుకు ఇవ్వనిచ్చావు? అది ఒక జాబేనా మేడం? ఆ జీతానికి ఒకళ్ళ బతకడమే కష్టం. అయినా జాబ్ అనేది ధైర్యాన్ని ఇస్తుంది కదా. ఆ పిల్లోడు చెప్పింది నిజమే కదా, అది పని చేయాలనుకున్నా చేయనివ్వాలిగా. నా బాధ అది కాదు. ఏదో ఒక ఉద్యోగం చేసి ఇంట్లో అందరి దగ్గర మంచి పేరు అది సంపాదించుకుంటుంది. ఆడబెట్టే నిప్పు ఆడ పెడతాం కదా. సర్లే, నీ పనిలో నువ్వుండు. అలాగే మేడం. ఎలాగూ కేసు 15 రోజుల్లో కోర్టుకొస్తుంది. 15 రోజులంటే చాలా టైం ఉంది. ఈలోపు శౌర్యకి కళ్యాణి అంటే అసహ్యం పుట్టేలా చేయాలి. అదెంత పని? ఆడ నా కూతురుంది కదా, దాన్ని వాడుకుందాం. ఎవరు చేయమన్నారు దాని ఉద్యోగం? అంటే సంపాదిస్తూ ఉంటే మనం తినాలా? తన పాటికి తాను బయట తిరుగుతూ ఉంటే ఇంట్లో పనులు ఎవరు చూసుకోవాలి? నువ్వు ఉన్నావు కదా, ఈ మధ్య పని లేక నీకు బాగా పెరిగింది. ఏంటి నోరు? ఇంటి పనులన్నీ నేను చేస్తూ కూర్చుంటే మరి కన్నయ్యని ఎవరు చూసుకోవాలి? ఇదో ప్రశ్న? ఒకళ్ళకిద్దరున్నాగా, మేం చూసుకుంటాంలే. పని చెయ్యొద్దు అని చెప్పాల్సిందే పోయి పనులు పంచుకుంటామంటారా? అమ్మా, నాన్న చెప్పింది కరెక్టే కదా. చూసావా, వాడు కూడా ఒప్పుకున్నాడు. ఇకనైనా ఆపు నీ భరతనాట్యం. అసలు అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు? జాబ్ వచ్చిందా? అవునమ్మా, జాబ్ వచ్చింది. వెళ్ళగానే ఉద్యోగం ఇవ్వటానికి అదేమైనా మన బంధువుల కంపెనీయా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళుంటారు? నిజమే అత్తయ్య, చాలా మంది వచ్చారు. అంటే నీకు ఉద్యోగం రాలేదనేగా? వచ్చింది అత్తయ్య. చచ్చింది గొర్రె.
ఎంత మంచి మాట చెప్పావమ్మా. పోన్లేమ్మా, వెళ్ళగానే ఉద్యోగం దొరికింది. మంచి మనసుతో చేసే ప్రయత్నానికి ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఉద్యోగం వచ్చిందనగానే సంబరపడ్డం కాదు. నువ్వేం జరిగినా సంబరపడవు. నీకెందుకు చెప్పు? అది కాదండి, ఉద్యోగం వచ్చిందంటే ఏం ఉద్యోగమా అని. అవేవో ఆఫీస్లో గ్రేడ్స్ ఉంటాయి కదా, ఆఫీసర్వా, మేనేజర్వా, లేకపోతే టీం లీడర్వా? టీమ్ లీడర్. అంటే ఏటమ్మా, మెళ్ళో టై కట్టుకొని టిప్ టాప్ గా పోతుంటారే అదేనా? అదే బాజీ. మీరు ఆ బట్టలు వేసుకొని అట్టా టై కట్టుకొని పోతుంటే భలే ఉంటారు అమ్మాయి గారు. చూసావా, నీకు ఉద్యోగం వచ్చిందనగానే అందరి ముఖంలో ఎంత ఆనందం ఉందో. పోన్లే కళ్యాణి, పాపం శౌర్య ఉద్యోగం పోయి ఖాళీగా ఇంట్లో కూర్చున్నా నువ్వు ఆ లెవెల్లో ఉద్యోగం సంపాదించావు. ఆ వంకర మాటలే మానుకో. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానండి? అది నోర్మయ్. చిన్ని, కళ్యాణికి ఉద్యోగం వచ్చిందని ఆనందపడుతుంటే మధ్యలో మీ గొడవ ఏమిట్రా? ఆఫీసర్, మీరు ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను ఈ ఉద్యోగం సంపాదించగలిగాను. కానీ డిగ్రీ కంప్లీట్ చేయాలి అన్న కండిషన్ ఒకటి ఉంది. అందుకని హాఫ్ డే జాబ్ చేస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మిగిలిన హాఫ్ డే కాలేజ్కి వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేస్తాను. మంచి పని చేస్తుంటే శౌర్య మాత్రం కాదు అంటాడా? ఆ మాట నా కొడుకుని చెప్పనివ్వు. చెప్పండి ఆఫీసర్, మీరు ఓకే అంటే ఇటు జాబ్ అటు డిగ్రీ రెండు చేస్తాను. ఎలా అంటాడు ఓకే అని? నువ్వు మాట్లాడు వింట్రా. అసలు ఉద్యోగానికి వెళ్ళటమే తప్పు అంటుంటే ఇప్పుడు ఈవిడ గారు కాలేజ్కి వెళ్తుందట. అవసరం లేదా చెప్పు? వద్దని ఎలా చెప్పగలనమ్మా? తన డిగ్రీ మధ్యలో ఆగిపోవడానికి నేను కూడా ఒక కారణమే కదా. చదువుకుంటున్న తన మెడలో తాళి కట్టి చదువుకి తనని దూరం చేశాను. అది శౌర్య అంటే తన వల్ల కళ్యాణికి నష్టం జరిగిందని అర్థం చేసుకున్నాడు కాబట్టి కాదు అని లేకపోతున్నాడు. ఏది మధ్యలో వదిలేయకూడదు కదమ్మా. కళ్యాణి నా కోసం వదిలేసింది. చదువుకోనివ్వమ్మా. వద్దంటాడనుకుంటే సరే అని వెళ్ళిపోతున్నాడేంటి? కళ్యాణి, 1కి 2 సాధించావు. అటు ఉద్యోగం, ఇటు చదువు. ఇక కళ్యాణికి క్షణం తీరికుండదన్నమాట. అవునవును, ఆమెకి క్షణం తీరికుండదు. మేమింట్లో గిన్నెలు కడుక్కుంటూ ఖాళీగా ఉంటాం. ఎప్పుడూ రాని అవకాశం వచ్చింది దమయంతి.
ఆ పనులన్నీ చేసి బాగా స్లిమ్ అవ్వచ్చు. మొత్తానికి ఉద్యోగం సాధించావు కళ్యాణి. కంగ్రాట్స్. థ్యాంక్స్ అమ్మా. జాబ్ వచ్చింది ఓకే, కానీ కాలేజ్కి వెళ్ళాలంటే ఫీజు కట్టాలి. ఎలాగమ్మా?